నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కలిగిస్తోంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి వచ్చిన కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతలు అయితే జైలు పాలయ్యారు. ఏపీలో 2014 ఎన్నికలకు ముందు ఓటర్లకు కల్తీ మద్యం పంచిన కేసులో వైసీపీ నేతలు అడ్డంగా ఇరుక్కుపోయారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన విచారణ ముందుకు సాగటం లేదు. ప్రజాప్రతినిధులపైన నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి వీల్లేదని ప్రత్యేక కోర్టుల ద్వారా శీఘ్రం పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలు మాత్రం వైసీపీ నేతల విషయంలో అసలు అమలుకు నోచుకోవటం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం పంచడం పైన మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరుల పైన 4 కేసులు, కావలి నియోజకవర్గం పరిధిలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరుల పైన 6 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పంపిణీ చేసిన మద్యం తాగి వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయింది. మొత్తంగా 10 కేసులపైన సిఐడి పోలీసులు 2017లో నెల్లూరు కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత నెల్లూరు కోర్టు నుంచి విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు పంపించారు. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టు కీలక ఫైళ్లు మాయమైనట్లు గుర్తించింది. 2018లో నెల్లూరు కోర్టుకు తిప్పి పంపింది. గల్లంతైన ఫైళ్లను కూడా జత చేసి పంపాలని కోరింది. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ కేసుల విచారణలో పురోగతి లోపించింది. కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే సహనిందితులపైన వైసీపీ నేతల సాయంతో ఫైళ్లు మాయం చేసినట్టుగా అప్పట్లో ఆరోపణలు అయితే వచ్చాయి. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసుల్ని తవ్వి తీసింది. దీంతో ఆ కేసుల్లో కదలిక వచ్చింది. నెల్లూరు సిఐడి అధికారులు అదృశ్యమైన ఫైళ్లను జత చేసి నెల్లూరు కోర్టు ద్వారా ప్రత్యేక కోర్టుకు పంపనున్నారు. ప్రస్తుతం నెల్లూరు సిఐడి అధికారులు కాకాని కల్తీ మద్యం కేసుకు సంబంధించి అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లను తిరిగి భర్తీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాకాని కేసులో ఎవరి ప్రమేయం లేకుండా సాధారణంగా జరిగిన మిస్సింగా లేక వ్యూహాత్మకంగా జరుగుతున్న మిస్సింగా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కల్తీ మద్యం కేసు విషయమై సిఐడి చాలా లోతుగా దర్యాప్తు చేసి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గోపాలకృష్ణ అలియాస్ అప్పు ద్వారా కల్తీ మద్యం తెప్పించారని ధృవీకరించుకుంది. అతన్ని అదుపులోకి తీసుకుంది. కల్తీ మద్యాన్ని ప్రముఖ కంపెనీల లేబుల్స్ అతికించి ప్రజలకు పంపిణీ చేశారని, ఇది చాలా హానికరమైన మద్యమని ల్యాబ్ పరీక్షల ద్వారా తేలింది. కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు గోవా, కర్ణాటక, పుదుచ్చేరికి చెందిన లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి ఈ మద్యాన్ని సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో డంప్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు. పలువురు నిందితులను అరెస్ట్ చేయగా కాకాని, ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. ఈ ముఠాలోని కీలక సభ్యుడు, అంతర్జాతీయ స్థాయి నిందితుడు గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు రిమాండ్లో ఉంటూ జైల్లోనే చనిపోయాడు. కాకాని 11వ నిందితుడిగా ఉన్న ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించిన ఫైళ్లు అదృశ్యమయ్యాయి. కానీ ఒక కేసులో కూడా కాకానికి సంబంధించిన ఫైల్ ఏది మిస్ కాలేదు. కేసును నీరుగార్చేందుకు వ్యూహాత్మకంగానే ఇతర నిందితుల ఫైళ్లు మాయం చేశారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిందితుడిగా ఉన్న కల్తీ మద్యం కేసులోనూ కీలక డాక్యుమెంట్లు అయితే మాయమైపోయాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులపైన నమోదైన కేసుల విచారణలో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు 2023 నవంబర్ 9న కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ కేసుల పర్యవేక్షణకు హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలి. ట్రయల్ కోర్టులు తప్పనిసరి పరిస్థితి అయితేనే విచారణలు వాయిదా వేయాలని సూచించారు. ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వేగంగా ముగించేందుకు హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉండాలి. విచారణ పురోగతిపైన నివేదికలు కూడా కోరవచ్చు. స్టే ఉన్న కేసుల జాబితాను రూపొందించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలి. స్టేను ఎత్తివేయడంతో పాటు విచారణ ప్రారంభానికి ఉన్న అవరోధాలను తొలగించాలంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. ఇవే కాకాని, రామిరెడ్డి పైన నమోదైన కేసుల్లో అమలు కాలేదు. తమ పార్టీ అధినేత జగన్ కూడా బెయిల్ పైనే తిరుగుతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేయగా సుమారు 16 నెలల అనంతరం 2013 సెప్టెంబర్ 23న సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చింది. నాటి నుంచి నేటి వరకు సుమారు 12 సంవత్సరాలకు పైగా బెయిల్ పైనే ఉన్నారు. ఈ కేసులో దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుంది. న్యాయమూర్తుల బదిలీలతో జగన్ పై కేసుల నత్తనడక సాగుతున్నాయి. మొత్తం మీద వైసీపీ నేతల కేసుల విచారణ ఆలస్యం అవుతూనే ఉంది.
43,000 కోట్ల భారీ ఆర్థిక అవినీతి కేసులో A1గా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి మనకు తెలిసిందే. మరి 12 ఏళ్ల క్రితం నాటి కల్తీ మద్యం కేసులో కాకాని, ప్రతాప్ కుమార్ రెడ్లు ఎప్పుడు జైలు పాలవుతారని జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.